వెల్కమ్ టు సింప్లీ మీ లహరి. ఇది మిడ్ ఏప్రిల్, వెదర్ చాలా బాగుంది. ఈస్టర్ వే అండ్ ఆల్మోస్ట్ 20 degrees ప్లస్ ఉందన్నమాట లండన్లో టెంపరేచర్. సో ఒక క్విక్ గార్డెన్ చెక్ చేద్దాం. ఇది మన లాస్ట్ ఇయర్ ఆటంలో అరౌండ్ అక్టోబర్ నవంబర్ టైంలో నాటిన ట్యూలిప్స్. మార్చ్ కల్లా మంచి కలర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏప్రిల్ మిడ్ ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా చాలా బడ్స్ ఉన్నాయి, చాలా పూస్తున్నాయి. ఎవరైనా వీడియో కావాలి అంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, లాస్ట్ ఇయర్ ట్యూలిప్స్ నాటిన వీడియో. అలాగే చాలా వెజిటేబుల్ ప్లాంట్స్ వేసున్నాను. అవన్నీ ఎలా టేక్ కేర్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇటు సైడ్ కొన్ని భూమిలో నాటాను అనమాట ట్యూలిప్స్. ఇవి కూడా చాలా మంచి కలర్స్, అసలు భలే కలర్ఫుల్గా ఉంది. ఇవి అలాగే భూమిలో నాటిన వైట్ డాఫడిల్స్. ఇవి కూడా అంతే, మనకు స్ప్రింగ్ టైంకి పూస్తాయి. సో మనం ఆటమ్ టైం అరౌండ్ అక్టోబర్ నవంబర్ టైంకి కానీ నాటేసుకుంటే మార్చ్ ఏప్రిల్ టైంకి మంచిగా బ్లాజమ్ అవుతాయి. ఇది ఒక 10 feet ఉంటుందో 12 feet ఉంటుందో నా కెమీలియా ట్రీ. ఈ టైంకి చాలా పూలు పూస్తాయి, మొత్తం చెట్టు నిండా ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి చూడ్డానికి మన రోజ్ ఫ్లవర్స్, మన రోజా పూల్లా ఉంటాయి, కానీ ఇవి కెమీలియా. మిగతా ఫ్లవర్స్ రోజెస్ అవన్నీ వచ్చే టైంకి ఇవి అయిపోతాయి అన్నమాట. ఈ పూలు ఇంకా రావు. ఇదేమో మా గార్డెన్లోని చెర్రీ ప్లాంట్. మొత్తం చూడండి, ఫుల్ నిండుగా పూలు వచ్చేసాయి. ఈ ప్లాంట్ని కొంచెం మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా చెర్రీస్ వస్తాయి. ఇది నా యాపిల్ ట్రీ. దీనికి కూడా చూస్తే ఆల్మోస్ట్ కొమ్మకి వైట్ ఫ్లవర్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇవి కూడా అంతే, ఒక జూలై ఆ టైంకి మంచి యాపిల్స్ ఫామ్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ చాలా యాపిల్స్ వస్తాయి. సో ఈ ఇయర్ కూడా మంచి హార్వెస్ట్ వస్తుందని అనుకుంటున్నాను. మా గార్డెన్లో ఫ్లవర్స్, ఫ్రూట్స్ చూసాం కదా. ఇప్పుడు వెజిటేబుల్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇవేమో మనం వేసిన పీస్ ప్లాంట్స్. బాగానే చాలానే వచ్చాయి అండ్ మంచిగా గ్రో అవుతున్నాయి. ఒక జూన్ ఆ టైం కల్లా హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి ఇవి. ఇదేమో మనము ప్లాంటర్లో నాటిన పొటాటోస్. ఇవి కూడా చక్కగా వచ్చేసాయి. ఎర్లీస్ ఒక జూన్ టైంకి ఎర్లీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. జనరల్గా పీస్, పొటాటోస్ అలాంటి ప్లాంట్స్ ఏంటి అని అంటే వాటిని హార్డీ ప్లాంట్స్ అంటారు. వాటిని మనం బయటనే డైరెక్ట్గా నాటేసి, అవుట్డోరే నాటేసి వాటిని వదిలేయచ్చు. సో అవి ఫ్రాస్ట్కి అన్నిటికీ మంచి టాలరెంట్. బట్ మిగతా మొక్కలు ఉంటాయి కదా, లైక్ మన చిల్లీస్, వంకాయలు, చుక్కుడు, సొరకాయలు, బీరకాయలు, ఇలాంటివి ఏంటి అని అంటే మనకి ఒకటేసారి బయట వేస్తే అవి రావు. అట్లీస్ట్ ఈ లండన్ వెదర్కి రావు. సో మనం ఇవన్నీ ఇండోర్ నాటుకొని అవి మంచిగా సీడ్లింగ్స్ వచ్చాక వాటిని పాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం. ఇది బీరకాయ మొక్క, బాగానే పెరుగుతోంది. ఇక్కడ చూస్తే తీగ బారుతోంది బాగా. సో అందుకని చెప్పి దీనికి సపోర్ట్ స్టిక్ పెట్టాను అనమాట. ఇదేమో పొడవ సొరకాయ, ఇది కూడా బాగానే పెరుగుతుంది. ఇది స్పైసీ చిల్లీ, ఆబర్జీన్ అంటే మన పెద్ద వంకాయ. ఈ పక్కదేమో చిక్కుడుకాయ. ఇవన్నీ కూడా బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయి. సో ఇప్పుడు ఏవి ఏంటి అని అంటే ఒకసారి కొంచెం ఒక డీసెంట్ సైజ్ ప్లాంట్స్ వచ్చాక వాటిని మనం ఇలా పాండ్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక వీటిని మనము అవుట్డోర్స్ అంటే నేలలో కానీ పెద్ద తొట్లల్లో కానీ మార్చాలి. సో ఇవేంటి ఒకటేసారి మనము ఇన్ని రోజులు పాపం లోపలుండి ఒకటేసారి వాటిని ఎండలోకి బయట వెదర్లోకి తీసుకొస్తే అవి షాక్కి గురవుతాయి అన్నమాట. సో బేసిక్గా ఏంటి అని అంటే ఈ మొక్కలకి మనము బయట క్లైమేట్ అలవాటు చేస్తున్నాం అనమాట. దాన్ని హార్డింగ్ ఆఫ్ అంటారు. సో రోజు ఈ ప్లాంట్స్ని ఒక 1 hour బయటికి తీసుకొచ్చి మళ్ళీ 1 hour అయ్యాక మళ్ళీ వాటిని లోపల తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 hours 3 hours అలా పెంచుకుంటూ పోవచ్చు అనమాట. మరి బాగా ఎక్కువ ఉన్నప్పుడు తీసుకురాకండి. ఎందుకు అని అంటే ఈ లీవ్స్ ఏంటి అంటే బాగా టెండర్గా ఉంటాయి కదా, బర్న్ అయిపోతాయి. కొంచెం ఈవినింగ్ టైం, సన్సెట్ టైంలో కానీ కొంచెం క్లౌడీ డేలో కానీ వాటిని బయటికి తీసుకొస్తే కాస్త ఫ్రెష్ ఎయిర్ అండ్ బయట ఎన్వైరన్మెంట్ ఎంజాయ్ చేస్తాయి.
ఇందాక చెప్పినట్టు దీన్ని హార్డింగ్ ఆఫ్ అంటారనమాట. ఒకసారి కొంచెం ప్లాంట్స్ బాగా స్టెబిలైజ్ అయ్యాక, బయట క్లైమేట్కి బాగా అలవాటు పడ్డాక మనం వీటిని బయట ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు. సో అవుట్డోర్స్ పెట్టేయచ్చు అనమాట ఈ ప్లాంట్స్ని. ఈ ప్లాంట్స్ని కంప్లీట్గా అవుట్డోర్ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు ఒక్కసారి ఫ్రాస్ట్ డేట్ చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఫ్రాస్ట్ డేట్ పాస్ అయ్యాక అప్రాక్సిమేట్లీ లండన్ వెదర్కి ఒక మే టైంకి ఇట్స్ అ గుడ్ టైం బయటకు మూవ్ చేయడానికి ప్లాంట్స్. సో ఎందుకంటే ఒకసారి నేలలో నాటాక వాటిని మళ్ళీ మనం మళ్ళీ లోపలికి తీసుకురాలేము. సో ఒకసారి అన్ని చెక్ చేసుకొని వెదర్ మంచిగా ఉన్నప్పుడు వాటిని మనం బయట వదిలేయచ్చు. అండ్ మనకి జూన్, జూలై, ఆగస్ట్ నుంచి ఇంకా చక్కగా మంచి వెజిటేబుల్స్ ఎవ్రీడే హార్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.